హలో గైస్, మనకైతే సీజన్ 8 బిగ్ బాస్ అయితే మనకు సెప్టెంబర్ 1 అయితే స్టార్ట్ అవబోతుంది. 7 PMకి గ్రాండ్ లాంచ్ అయితే చేస్తున్నారు. మనకి ఇప్పటికే చాలామంది కన్ఫర్మ్ అయితే అవుతున్నారని బయట టాక్ అయితే వచ్చింది. కానీ మనకి ఇంతవరకు అయితే కన్ఫర్మ్ లిస్ట్ అయితే 10 మెంబర్స్ అయితే అయ్యారు. ఇది జెన్యున్ లిస్ట్ అనమాట. మనకి ఇది ఈ లిస్ట్లో ఉండే ఫస్ట్ వచ్చేదానికే మనకు కిరాక్ సీత అనమాట. ఈమె మనము చాలా మూవీలు అయితే చూసాం. చాలా అంటే చాలా మూవీలు తక్కువే, లైక్ బేబీ మూవీలో అయితే చూసాము. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేసింది. కొన్ని సీరియల్స్లో కూడా చేస్తుంది. ఈమె గుర్తింపు కోసం అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి ఇదే లిస్ట్లో ఉండేది బెజ్వాడ బేబక్క. ఈమె అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అయితే ఉండిపోతుంటుంది. లైక్ కాంట్రవర్షియల్ వీడియోలు కానీ ఇలాంటి వీడియోలు అయితే ఎక్కువగా చేస్తుంది. బన్నీ, సన్నీ యాదవ్, ఇంకా నాన్ వేషనాల ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోలు అయితే చాలా చేసింది ఈమె. నెక్స్ట్ మనకి ఇదే లిస్ట్లో ఉండేది అభినవ్ నవీన్. ఈయనైతే చాలా మూవీలు అయితే యాక్ట్ చేశారనమాట. కానీ పెద్దగా గుర్తింపు అనేది లేదు. లైక్ డిస్కో రాజా, సాహో, గీతా గోవిందం ఇంకా ఇలాంటి ఎన్నో మూవీలుగా అయితే యాక్ట్ చేశారు. తను డైరెక్టరు, రైటరు ప్లస్ కమెడియన్, హీరో. ఇంత చేసిన గుర్తింపు రాకపోవడం వల్ల ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఉండబోతున్నానని గట్టిగా అయితే మనకు వినిపిస్తుంది. మనకి ఇదే లిస్ట్లో కమెడియన్ మనం చాలా మూవీలు అయితే చూసే ఉంటాం. ఓల్డ్ మూవీల్లో ఆలీ బ్రదర్ బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఇతను కూడా రాబోతున్నాడు. ఎందుకంటే ఇతను ఫేమ్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ రీఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాడు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8కి మేబీ రావచ్చు. ఇంకా మనకి ఇదే లిస్ట్లో చూసుకునే తలకైతే డాన్సర్ నైనికి అయితే ఉండిపోతుంది. ఈమె అయితే 100% అయితే ఉండిపోతుంది. ఎందుకంటే ఇతను డ్యాన్సింగ్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ మధ్య యాక్టింగ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈమె కూడా కొన్ని వెబ్ సిరీస్లు అయితే తీసింది. ఈమె కూడా 100% అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి ఇదే లిస్ట్లో ఉన్న యాస్మిక గౌడ. ఈమె అయితే కర్ణాటక సీరియల్స్ అయితే యాక్ట్ చేస్తుంది. ఈమె మధ్యలో బ్రేకప్ అయింది. ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను అయితే బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతుంది. ఈమె కూడా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్కువగా ఉన్నారంట అని సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మనకు నీల్, ఈయనైతే మొగాళ్ళ రేకులు సీరియల్ అయితే ఎక్కువగా ఉన్నాడు. ఇంకా కొన్ని మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఇతనికైతే మంచి ఫ్యామిలీ రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే సీరియల్ యాక్ట్ చేశారు కాబట్టి ఇతను కూడా మేబీ 99% అయితే కన్ఫర్మ్ అయిపోయారు బిగ్ బాస్ లిస్ట్లో అయితే. నెక్స్ట్ మనకి ఇదే లిస్ట్లో ఉండేదైతే మనకు రీతు చౌదరి. ఈమె కూడా 99% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 8లో అయితే. రీసెంట్గా దావత్ అని ఇలాంటి షోస్ ఇంకా యాంకరింగ్ చేస్తూ మంచి ఫేమ్ అయితే సంపాదించింది. నెక్స్ట్ మనకి ఇదే లిస్ట్లో ఉండేది వచ్చేసరికి అంజలి పవన్ అనమాట. ఈమె కూడా 99% కన్ఫర్మ్ లిస్ట్లో అయితే ఉంది. ఈమె మనము రీసెంట్గా చూసుకున్నట్లయితే డ్యాన్స్లో కానీ అక్కడ తనైతే గట్టిగా కాంట్రవర్సీలు పోరాడుతుంది. ఈమె కూడా 100% కన్ఫర్మ్. నెక్స్ట్ మనకు యాదమరాజు. ఇతని పేరు లాస్ట్ 3 సీజన్స్ నుంచి అయితే వినిపిస్తుంది. కానీ ఈ సీజన్ 8కి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయినాడు. వీళ్ళు టాప్ 10 బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టు. ఇంకా 10 మెంబర్స్ పైగా అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మేబీ రెమ్యునరేషన్ వల్ల ఇంకా తన పర్సనల్ ప్రాబ్లం వల్ల. మీరైతే ఈ వీడియోకి 20 లైక్స్ కంప్లీట్ చేస్తే నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.